ఆది చేసిన పనికి నారాయణను క్షమాపణ అడగడానికి వచ్చిన ప్రతాప్ లలిత ద్వారా నిజం తెలుసుకున్న మహాలక్ష్మి షాక్లో ఆది. ఇదంతా కూడా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి అయితే సర్టిఫికెట్స్ కోసం వెళ్ళినప్పుడు ఇక ఆది నారాయణను చాలా కర్కశంగా చాకుతోటి స్టాప్ చేయడంతో ఇక నారాయణకు బాగా లోపలి కంట దిగి చాలా వరకు రక్తం పోతుంది. ఇక అలా రక్తం పోయేసరికి నారాయణ విలవిల్లాడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే నారాయణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆది మహాలక్ష్మిని లాక్కెళ్ళిపోదామని ట్రై చేస్తాడు, కానీ నారాయణ మాత్రం అంత నొప్పిలో కూడా మహాలక్ష్మిని నువ్వు లోపలే కూర్చో అని చెప్పి గట్టిగా చెప్పి ఆదిని ఒక్క తోపు తోస్తాడు. దాంతో ఆది కింద పడిపోతాడు. ఎంత ధైర్యం ఉంటే నా కోడల దగ్గరికి వస్తావురా, నువ్వు అన్నవైతే అయ్యుండొచ్చు కాక, పో అవతలకి అంటూ కారు ఎక్కేసి పద హాస్పిటల్కి అని చెప్పేసి నారాయణ అంటాడు. దాంతో ఇక డ్రైవర్ అదే చక్రి ఫ్రెండ్ డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆపేసరికి డాక్టర్ గారు అంటూ గబగబా వెళ్ళి కత్తితో పొడిచాడు మా కోడలు వాళ్ళ అన్నయ్య, ఇదిగోండి ముందు గాయానికి కట్టండి అంటూ ఉంటే కత్తిపోట, అమ్మో పోలీసులకి చెప్పాలి, కంప్లైంట్ ఇవ్వాలి, అది ఇది అంటూ ఉంటే మహాలక్ష్మి గట్టిగా గొడవ పడుతుంది. ఏమనుకుంటున్నారు మీరు, పోలీసులకు చెప్పకపోతే ట్రీట్మెంట్ చేయరా, ఏమైపోవాలి మనుషులు అని చెప్పేసి మహాలక్ష్మి గొడవ పట్టడంతో ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తాడు. చేసిన తర్వాత ఇక ఇక్కడ చక్రి వాళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఏమవుతోంది, అసలు ఏమైపోయారు వీళ్ళు, ఫోన్ లేదు ఏం లేదు అని చెప్పని చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అలా టెన్స్ అవుతున్నటువంటి వాళ్ళకి ఈలోపు మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చెప్పు మహా అని చెప్పేసేసి మాధవ అంటాడు. పెద్ది అని చెప్పానంటే ఏమైందమ్మా అనగానే మావయ్య అని అంటుంది. నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టాడా, ఏమైనా అంటున్నాడా, నీ సర్టిఫికెట్ల పని అయిపోయిందా, ఏం జరిగిందో అసలు ఏం తెలియట్లేదు. అదే పెద్ది, ఆ విషయం గురించే ఫోన్ చేశాను, అసలు ఏమైందంటే అంటూ మహాలక్ష్మి చెప్పటం మొదలు పెడుతుంది. ఏమైందమ్మా, అప్లై చేసావా అంటాడు. చేశాను పెద్ది అంటుంది. ఏమన్నారు, ఎప్పుడు ఇస్తానన్నారు అని అంటే వాళ్ళు ఇస్తారులే పెద్ది అంటూ ఉంటుంది. మహాలక్ష్మికి విషయం చెప్పడానికి భయమేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, అసలు ముందు కేశవ ఏమంటాడో తెలీదు, ఏం జరుగుద్దో అర్థం కాని పరిస్థితి. ఇక వీళ్ళందరినీ ఎలా ఫేస్ చేయాలో, నా కోసం వచ్చి ఆయన ఇలా అయిపోయారు అని చెప్పి ఇదంతా ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అమ్మా ఏమైంది, ఏంటో చెప్పమ్మా అంటూ ఉంటాడు ఇక మాధవ. అంటే పెద్ది ఏం జరిగిందంటే అని చెప్పని అంటూ మామయ్యకి అంటుంది. నాన్నకేమైంది, అదే నిన్నేమన్నా అన్నాడా, విసిగించాడా అని అడుగుతున్నాను అందుకే అంటే కాదు పెద్ది, మామయ్యకి కత్తిపోటు అయ్యింది అని అనేసరికి కత్తిపోట, ఎవరు పొడిచారు అని అడుగుతాడు. అంటే పెద్ది ఎవరు పొడిచారు అంటే మా అన్నయ్య నేను ఎప్పుడు వస్తానా అని చెప్పి ఎదురు చూస్తున్నాడట. నేను వచ్చానని తెలుసుకుని మా అన్నయ్య కాలేజీకి వచ్చి నన్ను ఎత్తుకుపోవాలనుకున్నాడు, కానీ ఈలోపు మామయ్య అడ్డు తగిలి నన్ను ఎక్కడికి ఎత్తుకుపోనివ్వకుండా నన్ను మామయ్యే అడ్డుపడి కాపాడారు. మామయ్యకి కత్తిగాయం అయ్యింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మాధవ్ అయితే కత్తిగాయం అయ్యిందా, అసలు ఏంటిది, కత్తిగాయం అవడం ఏంటి, ఎలా ఉన్నాడమ్మా అనగానే బాగానే ఉన్నారు పెద్ది, హాస్పిటల్లో జాయిన్ అయ్యాము, ట్రీట్మెంట్ జరుగుతోంది, బాగా గట్టిగానే గాయమైంది అని అంటూ ఉంటే ఏ హాస్పిటల్ అని చెప్పని అడుగుతాడు. హాస్పిటల్ ఏంటన్నా, ఏం జరిగింది, మహాలక్ష్మికి ఏమైనా అయిందా అంటూ ఉంటారు చక్రి కేశవ. కాదు మహాలక్ష్మికి కాదులే, ఆగండ్రా అని చెప్పని అంటూ ఏ హాస్పిటల్ అమ్మా అంటే యాదగిరిగుట్ట జనరల్ హాస్పిటల్కే వచ్చాం పెద్ది అంటుంది. అవునా, మేము బయలుదేరుతున్నామంటే వద్దు పెద్ది, కట్టుకట్టి పంపించేస్తామన్నారు అని చెప్పని అంటుంది ఇక మహాలక్ష్మి. కట్టుకట్టి పంపించేస్తామన్నారా అంటే అంత సీరియస్ కాదా అని అంటాడు. లేదు పెద్ది, అంత సీరియస్ కాదు, నువ్వేమీ కంగారు పడుకో అని చెప్పని చెప్తుంది. దాంతో ఇక సరే అయితే అంటూ ఇక మాధవ అయితే చాలా హ్యాపీగా ఇంకా వెళ్తాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈలోపు ఇక మహాలక్ష్మి మాట్లాడటం అయిపోయిన తర్వాత డాక్టర్తో మాట్లాడి మెడిసిన్స్ అన్నీ తీసుకుని అక్కడి నుంచి ఇక డైరెక్ట్గా ఇంటికి తీసుకొస్తుంది. నారాయణ చాలా బలహీనంగా ఉంటాడు.
ఇక అలా బలహీనంగా ఉన్న టైంలోనే నారాయణ్ని ఇంట్లోకి తీసుకొస్తాడు మాధవ. ఏమైంది నాన్న, ఏంటిదంతా అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు నారాయణ ఏం లేదులేరా అని చెప్పేసేసి కూల్గా ఉండండి, ఏం కాలేదు అని చెప్పి అంటాడు. ఇక జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవటం, అక్కడ వాళ్ళేమో సరిగ్గా ట్రీట్ చేయకపోవటం వల్ల ఆ రోజు రాత్రి నారాయణ చాలా ఇబ్బంది పడతాడు. ఎంత ఇబ్బంది అంటే ప్రాణం పోతుందేమో అనుకునేంతలా నారాయణ ఇబ్బంది పడతాడు. దాంతో ఇక అర్ధరాత్రి నారాయణను తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు మాధవ్ వాళ్ళు. ఇక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయడంతో నారాయణకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి ఈ పరిస్థితి అంతా చూసి అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇదంతా నా వల్లే జరిగింది, నా కోసం మావయ్య వచ్చి ఇలా బలైపోయారు, ఆది ఎంత పని చేసావురా, నీ సంగతి చెప్తాను అని చెప్పని అనుకుంటూ ఇక నారాయణ గురించి ఆలోచిస్తూ ప్రతాప్కి ఫోన్ చేస్తుంది. ఉదయాన్నే మహాలక్ష్మి నెంబర్ నుంచి కాల్ రావడంతో ప్రతాప్ అయితే హలో అని చెప్పని అంటాడు. ఏంటి, నా మీద గెలవటానికి నీ వల్ల కాక నీ కొడుక్కి కత్తిచ్చి పంపించావా, చంపమని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని చంపమని చెప్పి ఎవరిని కత్తిచ్చి పంపించాను, నేనంత చీప్ క్యారెక్టర్లా కనిపిస్తున్నానా నీ కంటికి అని అనేసరికి, మరి లేకపోతే వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, మా మావయ్య గారిని పొడిచాడు, నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు అనగానే, నిన్నెత్తుకుపోవాల్సిన అవసరం వాడికి ఏంటి అంటే అడుగు, వాడినే అడుగు డాడీ, వచ్చి నిన్ను ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళి కట్టిపడేద్దామా అని వెయిట్ చేస్తున్నాను అంటూ నన్ను తీసుకుపోబోయేసరికి మా మావయ్య అడ్డు తగిలి ఆదిని ఆపితే వాడు చాకు తీసుకుని మా మావయ్యని పొడి చేశాడు. అక్కడ యాదగిరిగుట్టలో ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ హైదరాబాద్లోనే నేను పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి చూపిస్తున్నాను, ఏమైనా అయ్యిందో ఈ నలుగురు అన్నదమ్ములు మీ ప్రాణాలు తీసేస్తారు, జాగ్రత్త అనగానే, ఏం మాట్లాడుతున్నావు మహా, నాకు అసలు ఈ విషయాలు ఏవి తెలీదు అంటే, మీకు తెలియకుండా మీ కొడుకు ఏమీ చేయడని నాకు తెలుసు డాడ్, నువ్వు చెప్పటం వల్లే వాడి పని చేశాడని నేను అనుకుంటున్నాను అంటే, కాదమ్మా మహా, నేను నువ్వింటికి రావాలని కోరుకునే మనిషినే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలు పోవాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిత్వం ఉన్నవాడిని కాదు, దయచేసి అలా మాట్లాడుకు మహా అని చెప్పేసేసి అంటూ ఇక ప్రతాప్ అయితే నేను మళ్ళీ చేస్తానుండు అంటూ ఆది ఆది అని అరుచుకుంటూ హాల్లోకి వెళ్తాడు. ఇక ఆది అప్పుడే లేచి కిందికి వస్తూ, ఏం డాడ్ అని చెప్పానంటే, ఏం చేసావురా నువ్వు అని చెప్పని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏం డాడ్, నేనేం చేశాను, ఎందుకలా అంటున్నారు అని అనేసరికి, ఏం చేశాను నేనేం చేశాను అని మాట్లాడతావేంట్రా, అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతోందా అని అంటూ చాలా సీరియస్గా మాట్లాడతాడు. నాకేం అర్థం కావట్లేదు, ఏం చేశానని చెప్పి మీరు అంటున్నారు నన్ను అనగానే, కాలేజీకి వెళ్ళి మహాలక్ష్మి వాళ్ళ మామగారిని పొడిచావా లేదా అని అంటాడు. ఒక్కసారిగా అది షాక్ అయిపోతాడు. ఎవరు చెప్పారు డాడ్ అంటే, మహాలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది. చెప్పు, ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉందంట, యాదగిరిగుట్లో తనకి ట్రీట్మెంట్ చేయించి హైదరాబాద్ తీసుకెళ్ళింది, అక్కడ మళ్ళీ సీరియస్ అయిందట, హాస్పిటల్లో జాయిన్ చేశారట, అసలు నీకెందుకు, నిన్ను ఎవరు ఈ పెత్తనం తీసుకోమన్నారు, ఎవరు నిన్ను ఈ పని చేయమన్నారు అని చెప్పని అనేసరికి, నేను మహాలక్ష్మిని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను డాడ్ అనగానే, తను వచ్చినట్టు నీకెలా తెలుసు అనగానే, నేను ఆల్రెడీ ప్యూన్కి చెప్పి ఉంచాను, ప్యూన్ అయితే తను వచ్చింది అని చెప్పి నాకు కాల్ చేశాడు, కేవలం తన ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను తప్ప నేను వాళ్ళ మామగారిని పొడవాలని చెప్పి అనుకోలేదు, అయినా ఆ అలగా వాళ్ళతోటి నాకేంటి, వాడే అడ్డొచ్చాడు, అందుకే అనుకోని విధంగా జరిగిపోయింది అని అంటూ ఉంటే, అలగా వాళ్ళ ఇంకొకళ్ళ అనవసరం, అతను మహాలక్ష్మికి తోడుగా వచ్చాడు, అలాంటప్పుడు నువ్వు మహాలక్ష్మితో మాట్లాడుకోవాలి కానీ ఆయన గురించి నీకెందుకు, ఆయన అడ్డొస్తే నువ్వు పక్కకు వచ్చేయాలి కానీ ఆయన్ని పొడుస్తావా, ఆయనతో ఘర్షణ పడతావా, చెప్పరా చెప్పు, రేపటి రోజున మహాలక్ష్మిని చేసుకున్నవాడు వచ్చి నాతో ఘర్షణ పడి నన్ను పొడిస్తే నువ్వు ఊరుకుంటావా అంటే, వాడిని ముక్కల కింద నరికేయను అంటాడు. నువ్వు ఒక్కగానొక కొడుకువి నాకు, కానీ అక్కడ 4 కొడుకులున్నారు ఆయనకి, ఆ 4 కలిసి వస్తే నిన్ను ముక్కలుగా నరికితే ఏ ముక్క ఎక్కడుందో ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు అని అంటూ ఉంటే, లలిత అయితే సరే రండి, అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అనగానే, అసలు ముందు ఆయన కండిషన్ ఏంటో కనుక్కుంటాను అని చెప్పి ప్రతాప్ మళ్ళీ మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. చెప్పండి అని అంటుంది. ఇప్పుడు కండిషన్ ఏంటమ్మా అంటే, సివియర్గానే ఉంది డాడ్, ఎన్ఐసీయూలో ఉంచారు, నాకు చాలా భయంగా ఉంది, ఆయన ప్రాణానికి ఏమన్నా అయితే ఆ గిల్ట్ నేను తీసుకోలేను, అది కూడా మన ఫ్యామిలీ వల్ల అయ్యింది అని చెప్పి. ఛా, ఏంటి డాడ్ ఇది, నన్ను ఇంటికి రమ్మని చెప్పని అడగడం వేరు, కానీ
అడ్డొచ్చారని ఆయన్ని పొడి చేస్తాడా? అసలు ఇంత దారుణంగా ఎప్పుడు తయారయ్యాడు ఆది అని చెప్పని అంటూ ఉంటుంది. ఏ హాస్పిటల్ మహా అంటే ఎందుకు? ఇక్కడికి వచ్చి కూడా మనుషుల్ని చంపటానికా అంటుంది. మహా ప్లీజ్ ఏ హాస్పిటల్లో చెప్పు అంటాడు ప్రతాప్. ఇక మహాలక్ష్మి హాస్పిటల్ పేరు చెప్తుంది. దాంతో ఓకే డన్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసి లలిత త్వరగా రెడీ అవ్వు అంటే, డాడ్ ఏంటి మీరు ఇప్పుడు వాడిని పరామర్శించడానికి వెళ్తున్నారా అంటే, షట్ యువర్ మౌత్ ఆది, షట్ యువర్ మౌత్. ఏం చేసావు అసలు? ఎలా ఉండాల్సిన దాన్ని ఎలా చేసుకుంటూ వచ్చావు? మహాలక్ష్మి దృష్టిలో ఎప్పుడూ మనం మంచిగానే ఉండాలి. తను ఏదో ఒక రోజు మనసు మార్చుకుని మన ఇంటికి రావాలి అని చెప్పి నేను అనుకున్నాను. బట్ వాట్ యూ డిడ్? ఇప్పుడు నువ్వేం చేసావో నీకు అర్థమవుతోందా? కేవలం ఒకే ఒక తప్పటి అడుగు వల్ల మహాలక్ష్మి ఎప్పటికీ మన ఇంట్లో అడుగు పెట్టని పరిస్థితి తీసుకొచ్చి పెట్టావు. ఎప్పటికీ తను మన ఇంటికి రాలేదురా. అసలు నీకు అది అర్థమవుతోందా? అండ్ ఒకవేళ తను రావాలనుకున్నా దిస్ థింగ్, ఈ ఒక్క కారణం తన్ని ఆ ఇంటి నుంచి బయటకు రానివ్వదు. తెలుసా, నేను ఇవన్నీ చేయలేక, లేక ఇలాంటి ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేక నేను ఎంతో ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తున్నాను మహాలక్ష్మిని ఇక్కడికి తీసుకురావడానికి. అనగానే అంత అడుగులు వేసేవాళ్ళు ఆలోచించేవాళ్ళు ఆ రోజు అది వచ్చినప్పుడు అనగానే నేను దాని ముందు కాల్ చేసింది కేవలం డూప్లికేట్ సర్టిఫికెట్స్ మాత్రమే, అది ఒరిజినల్స్ కాల్చలేదు అని అనేసరికి అంటే అంటూ ఉంటే, అంటే ఏముంది, ఎప్పటికైనా మహాలక్ష్మి వస్తుంది, దానికి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి అని చెప్పిన ఆలోచనతో ఉన్నాను. ఇలా నేను ప్రతిదీ చాలా జాగ్రత్తగా, ప్రతి పిన్ టు పిన్, ప్రతి హెయిర్ ఫాలికల్ తోటి జాగ్రత్తగా ఆలోచిస్తూ వెళ్తుంటే నువ్వు మాత్రం ఇంత రూట్గా చేసుకుంటూ వెళ్తే మహాలక్ష్మి వోంట్ కమ్ అది అని చెప్పని అంటూ, ఏం లలిత రెడీ అవుతున్నావా అంటూ ఉంటాడు. అవుతున్నానండి, మీరు కానివ్వండి అంటుంది. ఇక ఈలోపు ప్రతాప్ కూడా రెడీ అవుతాడు. ఇక మీరు వెళ్ళి వాణ్ణి పలకరించడం ఏంటి డాడ్ అని ఆది చాలా ఇదైపోతూ ఉంటాడు. ఇక లలిత అయితే, ఆది ఇక ఆగు, నువ్వు చేసింది పెద్ద తప్పు. నీకు ఒక మనిషిని చంపడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అంత ఈజీగా ఒక మనిషిని చంపేసి పక్కన పడేద్దాం అనుకున్నావా అని చెప్పని అంటే, నేను జస్ట్ డిఫెండ్ చేశాను, మహాలక్ష్మిని తీసుకురావడానికి ఆయన అడ్డొస్తున్నారని చెప్పేసి అని అంటే, డిఫెండ్ చేయటం అంటే మనిషిని పక్కకు నెట్టడమో లేకపోతే తొయ్యడమో చెయ్యాలి, అంతేగాని కత్తితో ఒక మనిషిని పొడి చేస్తావా? ఇంకా మాట్లాడుతున్నావు ఇక్కడ సిగ్గు లేకుండా అని చెప్పని అంటే ప్రతాప్ రెడీ అయి వస్తాడు. ఇక ఇద్దరు కలిసి బయలుదేరుతారు. డాడ్ మళ్ళొక్కసారి ఆలోచించండి, మనం వెళ్ళాము అంటే మనం తగ్గిపోయినట్టే అని అంటే, తగ్గడం కాదు, వెళ్ళి కాళ్ళు పట్టుకున్న తప్పులేదు తెలుసా. అది మహాలక్ష్మిని మన వైపు తిప్పుకోవడానికి, మన వైపు రప్పించుకోవడానికి ఆస్కారం అవుతుంది. అండ్ దిస్ థింగ్ ఐ వాంట్ టు యూటిలైజ్ దిస్. ఎట్టి పరిస్థితులను వదులుకోవాలనుకోవట్లేదు. దీని ద్వారా మహాలక్ష్మిని తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పనంటాడు ప్రతాప్. ఇక దాంతో వెంటనే ఆది సైలెంట్ అయిపోతాడు. హారిక అయితే, యు కామ్ డౌన్ ఆది, ఎందుకు నువ్వు అంతలా రెచ్చిపోతున్నావు? పక్క మామయ్య గారు చెప్తున్నారు కదా, అయినా కూడా ఏంటి అని చెప్పని అంటుంది. ఇక ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి, లలిత ప్రతాప్ ఇద్దరు కలిసి బయలుదేరి ఏ హాస్పిటల్లో అయితే ఇప్పుడు నారాయణని జాయిన్ చేశారో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మహాలక్ష్మికి ఫోన్ చేస్తారు. చెప్పండి డాడ్ అని అంటే, మేము హాస్పిటల్ బయట ఉన్నాం మహా, ఏ రూమ్లో ఉన్నారు అని అనేసరికి, ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేశారు డాడ్ అని రూమ్ నెంబర్ చెప్తుంది. ఇక నిదానంగా ఇద్దరు కలిసి కాస్త ఫ్రూట్స్ అవి తీసుకొని నారాయణని చూడటానికి వస్తారు. నారాయణ అయితే అప్పుడే స్పృహలోకి వస్తాడు. ఎందుకురా ఇంత పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చారు, బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలం అని అంటూ ఉంటే, బిల్ నేను పే చేస్తాను బావగారు అంటూ లోపలికి అడుగు పెడతాడు ప్రతాప్. ప్రతాప్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక నారాయణ ఏంటి అని అంటాడు. ఇక ప్రతాప్ వెనకే లలిత లోపలికి వస్తుంది. లలితను చూసి షాక్ అయిపోతాడు నారాయణ. నారాయణ చూసి లలిత కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి అన్నయ్య, చిన్నన్నయ్యగా ఇది జరిగింది అంటే, మహాలక్ష్మి చిన్నన్నయ్య ఇంటికి కోడలుగా వెళ్ళిందా? ఏంటి అసలు ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ లలిత అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది. నారాయణ లలిత వంకే చూస్తూ ఉంటాడు. ఇక ప్రతాప్ అయితే, అవును బావగారు, బిల్ నేను పే చేస్తాను, ఎందుకంటే ఈరోజు మీరు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నా కొడుకు కదా, నా కొడుకు చేసిన తప్పుకి నేనే శిక్ష వేసుకోవాలి, కాబట్టి నేనే బిల్ పే చేస్తాను, ఇంత హాస్పిటలా అంత హాస్పిటలా అని మాత్రం మీరు కంగారు పడకండి అంటూ ఉంటే, ఆ మాత్రం బిల్లు కట్టుకోలేని స్థితిలో ఎవరూ లేవులేండి, మేము కట్టుకుంటాం అంటాడు. మీరే కట్టుకోండి, నేను వద్దనట్లేదు, కానీ నా కొడుకు చేసినటువంటి తప్పుకి నేను సరిదిద్దుకునే అవకాశం అడుగుతున్నాను, అంతకుమించి ఏం లేదు అని చెప్పని అంటాడు. సరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి అని అంటాడు నారాయణ. ఎందుకు రావటం ఏంటి, ఇదంతా కూడా నా కొడుకు ఆది వల్లే జరిగింది, ఆది వల్లే మీరు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అందుకోసమే వచ్చాను.
దయచేసి ఏమీ అనుకోకండి, ప్లీజ్. ఆది చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి ప్రతాప్ క్షమాపణ అడుగుతాడు. ఇక నారాయణ ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. మాధవ్ వంక చూస్తూ, చూడు బాబు, మీరందరూ చాలా మంచివాళ్ళు. ఎంత మంచివాళ్ళు కాకపోతే నా కూతుర్ని ఆదరించి మీ ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళిద్దరికీ పెళ్ళయిందా లేదా అనేది పక్కన పెట్టేసేయండి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవునా కాదా అనేది పక్కన పెట్టేసేయండి. కానీ ఒక ఆడపిల్లని రోడ్డు పాలు కాకుండా చాలా జాగ్రత్తగా మీ ఇంట్లో దాచిపెట్టారు, మీ ఇంట్లో జాగ్రత్త చేశారు. ఇంతకంటే ఏం కావాలి అని చెప్పేసేసి అంటాడు ప్రతాప్. అయితే ఇక వెంటనే ఇటు నుంచి మాధవ, చక్రి వీళ్ళంతా కూడా సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఇక అలా చూస్తున్నటువంటి టైంలోనే మహాలక్ష్మి, ఇప్పుడు ఈ డ్రామా అంతా దేనికి చేస్తున్నారు డాడ్ అని చెప్పని అంటుంది. డ్రామానా? ఏం మాట్లాడుతున్నావు అని అంటే, అవును డాడ్, దేనికి ఈ డ్రామా అంతా చేస్తున్నారు మీరు? అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పని అంటుంది. నేనేమీ డ్రామా చేయట్లేదు మహా, కేవలం ఆది చేసిన తప్పుని నేను సరిచేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే అని చెప్పని అనగానే ఇక వెంటనే ఇటు నుంచి చక్రి అయితే, మీరు కాసేపు ఊరుకోండి, వాళ్ళేదో వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు, హ్యాపీగా చూడాలి, హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి అనుకుంటున్నారు, మీరెందుకు వాళ్ళని బాధ పెడతారు అని అనేసరికి, నేను బాధ పెడుతున్నానా? ఎవరిని? నేనెవరిని బాధ పెట్టట్లేదు, ఎవరిని బాధ పెట్టాల్సిన పని కూడా నాకు లేదు అని చెప్పేసి అంటుంది ఇక మహాలక్ష్మి. అన్న తర్వాత ఈలోపు ప్రతాప్ అయితే రిసెప్షన్కి వెళ్ళి బిల్ మొత్తం పే చేసేసి మొత్తం మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత బిల్ అంతా కూడా నాకు ఈ నెంబర్కి పంపించండి, నేనే పే చేస్తాను అని చెప్తాడు. రిసెప్షన్ వాళ్ళు సరే అంటారు. ఇక మీ ఇంటికి వెళదాం మహా అంటే, అది పెద్ద ఇల్లు కాదు డాడ్, మీరు వచ్చి బాధపడతారు, వద్దు అని చెప్పని అంటే, పర్వాలేదు మహా, వెళదాం పదా అని నారాయణ గారు మీ పర్మిషన్తో అంటూ ఉంటే, సరే అయితే అంటాడు. ఈలోపు లలిత, మీరు మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళరండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పని అంటుంది. నువ్వు చూడవా ఇల్లంతా అని అంటే, పర్వాలేదు మీరు వెళ్ళరండి అని అంటుంది. సరేనని మహాలక్ష్మిని తీసుకుని ఇక ప్రతాప్ అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లలిత అప్పుడు అన్నయ్య అని చెప్పి నారాయణ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నాన్న ఏంటి అన్నయ్య అంటున్నారు అంటే, తనెవరో కాదురా, నా ముద్దుల గారాల చెల్లెలు. 18వ సంవత్సరం రాగానే మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయిందిరా. చిన్నపిల్లవే, చెప్తే వినవే అంటే వినిపించుకోకుండా మమ్మల్ని అందరినీ వదిలేసి వాడిని నమ్ముకుని వెళ్ళిపోయింది. ఏమ్మా, పిల్లలు చాలా లేటుగా పుట్టినట్టున్నారు అంటే, పెద్దోడు త్వరగానే పుట్టాడు అన్నయ్య, ఇదే చాలా లేటుగా పుట్టింది, అందుకే వాళ్ళిద్దరికీ చాలా గ్యాప్ ఉంటుంది అనగానే, నేనే అదే మేమంతా మీ కుటుంబం అనే విషయం మీ ఆయనకు తెలియదు అనుకుంటా అంటే, లేదన్నయ్య తెలీదు, ఆయన మన కుటుంబం గురించి ఏ రోజు అడగలేదు, పట్టించుకొని కూడా లేదు. ఆయనకి నేనుంటే చాలు, నేను కావాలి అని చెప్పే కదా ఆ రోజు నన్ను తీసుకెళ్ళిపోయింది. అందుకే మిమ్మల్ని చూసినా ఆయన గుర్తుపట్టలేదు, మీకు ఆయన తెలియదు కదా, అందుకే మీరు కూడా నన్ను చూసే వరకు ఆయన్ని గుర్తుపట్టలేదు అంటూ ఉంటే, మరి ఇప్పుడు చెప్తావా చెప్పవా అంటే, వద్దు అన్నయ్య, ఇప్పుడు చెప్పటం వల్ల ఇదంతా వేరేగా దారి తీస్తుంది. ఇప్పుడు ఉన్న బంధాన్ని ఇలాగే ఉంచండి, మహాలక్ష్మిని బాగా చూసుకో అన్నయ్య. నీ ఇంటికి వచ్చిందంటే ఇక నాకు భయం లేదు. ఇంకా పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళిందన్నా నేను కొంచెం భయపడేదాన్నేమో, కానీ నీ ఇంట్లో నా కూతుర్ని బ్రహ్మాండంగా చూసుకుంటావు, నాకు ఆ నమ్మకం వచ్చింది. మహాలక్ష్మిని చూస్తే కూడా ఎక్కడా కష్టపడుతున్నట్టు అనిపించలేదు అంటుంది. ఈలోపు ప్రతాప్ అక్కడికి వచ్చి, ఏంటి ఈ ఇంట్లో ఉంటున్నావా అంటే, చాలా గొడవల్లో ఉంది డాడ్, కోర్టు కేసులు అవి ఇవి అన్నీ ఉన్నాయి అంటే, మొత్తం వివరాలు నాకు రేపు ఒకసారి ఫోన్ చేసి చెప్పు, అన్నీ సార్ట్అవుట్ చేద్దాం. ఇప్పుడు నువ్వు ఉంటున్నావనే కాదు, నీ అత్తగారి ఇల్లు కాబట్టి అన్నీ బాగుండాలి అని నేను కోరుకుంటాను, అలాగే బాగుండేలా చెయ్యాలి, అది నా బాధ్యత అని అంటాడు. ఇక మహాలక్ష్మి ఏమీ మాట్లాడదు. అంటే డాడ్, నేను పెళ్ళి అంటూ ఉంటే మీరిద్దరూ చేసుకోలేదు అని చెప్పి నాకు తెలుసు, మీ ఇద్దరిది పెళ్లి బంధం కాదు అని కూడా నాకు తెలుసు, బట్ నువ్వు ఇంట్లో ఉంటున్నందుకు, వాళ్ళు నిన్ను ఆదరించినందుకు వాళ్ళకి మనం ఏదో ఒకటి చెయ్యాలి. సో వాళ్ళకి ఈ ఇంటిని పూర్తిగా సరెండర్ చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచించుకుందాం అని చెప్పని అంటాడు. ఇక్కడ లలిత అయితే, నా కూతురు ఇక ఎప్పటికీ నీ ఇంటి కోడలే అన్నయ్య, అలాగే ఉండేలా నేను చేస్తాను అని చెప్పి నారాయణకి మాటిస్తుంది.
మరి ఇప్పుడు ఎవరి మాట నిలబడుతుందో, ఎవరు అనుకున్నది జరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.